సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకొచ్చిన కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వారిని నిర్ధారించేందుకు కొన్ని పరిమితులను ప్రకటించింది. వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ, 5 ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్నవారే అర్హులని తేల్చెప్పింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రిజర్వేషన్ల బిల్లును తెచ్చిన కేంద్రం భాజపాకు ప్రధాన మద్దతుదారులుగా ఉన్న అగ్రవర్ణాలను ఆకట్టుకునేందుకు అనూహ్యంగా పావులు కదిపింది. తద్వారా బ్రాహ్మణులు, రాజ్పుట్లు, జాట్లు, మరాఠాలు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి సామాజిక వర్గాల వారికి లబ్ధి చేకూర్చనుంది. చట్టం అమల్లోకి వచ్చాక విద్య, ఉద్యోగ రంగాల్లో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు వర్తింపచేస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గం పరిధిలోకి ఎవరెవరు వస్తారన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. వృత్తిపరంగా, వ్యవసాయపరంగా వార్షిక ఆదాయం 8 లక్షల కంటే తక్కువ కలవారు, 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగి ఉన్నవారు రిజర్వేషన్లకు అర్హులవుతారు. నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు, నాన్ నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 200 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు ఎవరైనా ఈ రిజర్వేషన్ పొందడానికి అర్హులవుతారని కేంద్రం పేర్కొంది.